హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు అంటే మీకేమైనా కొత్త అప్డేట్‌లున్నాయంటే లేదు పెద్దగా ఏం లేదు. ఆఫ్‌కోర్స్ మీరు ఈ ఫ్రైడే ఈ ఎపిసోడ్ ఫ్రైడే వస్తది కాబట్టి, ఈ ఫ్రైడే బోలెడన్ని సినిమాలొస్తున్నాయి. అంటే బోలెడన్ని కాదు, ఒక 3 సినిమాలొస్తున్నాయి. ఒకటి ఆబ్వియస్‌లీ 'సర్' ఆర్ 'వాతి' అది మన ధనుష్ సినిమా డైరెక్టెడ్ బై మిస్టర్ మజ్ను, 'తొలి ప్రేమ' 2018 అండ్ 'రంగ్ దే ఫేమ్' వెంకీ అట్లూరి. ఇది ఆయన ఫస్ట్ కమర్షియల్ సినిమా. దాని తర్వాత 'జిఏ2 ఆర్ట్స్' బన్నీవాస్ నిర్మాతగా వస్తున్న సినిమా. కిరణ్ అబ్బవరం యాస్ హీరో. 'విన్నరో భాగ్యము విష్ణు కథ' అది ఫిబ్రవరి 18న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ పెద్ద సినిమా ఆర్ బిగ్గెస్ట్ సినిమా చాలా బంపర్ ఓపెనింగ్ తీసుకుంటదంటే మన మార్వెల్ స్టూడియోస్ 'యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్: క్వాంటమేనియా' ఆర్ 'యాంట్ మ్యాన్ 3'. Of course, starring Paul Rudd and Jonathan Majors as Kang. ఆ సినిమా నేను ఈ వీకెండ్ చూడబోతున్నాను. సో, వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ థట్. ఎందుకంటే మార్వెల్ సినిమా అయితే మహా అయితే కంపల్సరీ వచ్చినప్పుడు ఎళ్లి థియేటర్‌కెళ్ళి ఏదో ఒకటి చూడడానికి మేము ప్రయత్నిస్తాం కాబట్టి మేము ఆ పనిలో ఉంటాం. సో, యాహ్! దోస్ ఆర్ దిస్ వీక్స్ రిలీజెస్. ఖచ్చితంగా మీరు వెళ్లి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ డెఫినెట్‌లీ హోప్ యూ ఎంజాయ్. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎప్పుడునన్నా నేను చేద్దాం అనుకున్నాను. బికాజ్ నేను స్టాట్స్ చూడగలను అండ్ ఐ గెస్ రెస్పాన్స్ చూడగలను. మై జర్నీ విత్ తెలుగు మ్యూజిక్ మొత్తం సీరీస్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి 5 ఎపిసోడ్‌లకి. సో, నేనేమనుకున్నానంటే ఓకే. అది నువ్వు చేసావు కదా! కానీ మనకేంటంటే మన పాటలు వినే కొద్దీ పాటలు ఆహ్ పాటలు డిస్కవర్ చేసే కొద్దీ, అరే! పాట బావుంది. కానీ నాకేమి అనిపిస్తదంటే, మనం రచయితలకి మనం ఇచ్చే క్రెడిట్ కొన్నిసార్లు మేము జేయము. సో, ఇప్పుడు మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు దేర్ ఆర్ లాట్స్ అంటే బేసిక్‌లీ టైటన్స్ అంటాం గదా! బేసిక్‌లీ రచయితలు అంటే తెలుగు సినిమా సంగీతంలో రచయితలు లైక్ దేవుళ్ళు లేకపోతే సూపర్ స్టార్స్‌ని తెచ్చుకునే స్టాటస్. ఆబ్వియస్‌లీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. దాని తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు, పింగళి నాగేంద్రరావు గారు, పూర్ణచంద్ర గారు, ఆచార్య ఆత్రేయ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, అనంత శ్రీరామ్ గారు, సుద్దల అశోక్ తేజ గారు, భాస్కర్ భట్ల గారు, కృష్ణకాంత్ గారు అండ్ శ్రీమణి గారు. అంటే మీకెవరైనా తెలుగు సంగీతం వింటే కొంత గొప్ప ఈ పేర్లు మీకందరికి తెలుసు. లేకపోతే అంటే లేదు. తెలుగు సంగీతం వినేవాళ్ళు వాళ్ళ అందరికీ పేర్లు వాళ్ళకి తెలుసు. కానీ కొంతమంది పేర్లుంటాయి. అరే! ఈ పాట చాలా బావుంది. కానీ జనాలకి యూ నో లైక్ అసలిది రాసినోడెవడు అని పెద్దగా ఎవడు ఇది ఎలా చెప్పాలి? పెద్దగా ఎవడు రిసర్చ్ జేయడు. పెద్దగా ఎవడు ఎంక్వైరీ చేయడు. నాకేంటంటే 2020లో నేను పాండమిక్ టైమ్‌లో వినే కొద్దీ నేను బేసికల్లీ నాకు బోలెడంత టైం అంటే 9 నెలలు ఖాళీగా కూర్చున్నాను గాబట్టి, ఆ టైంలో నేను బేసికల్లీ ఒకటి నేనేం గమనించానంటే ఓకే. పాటలున్నాయి గదా! కానీ ఆ పాట వెనకాల ఉండే అర్థం ఏంటి? బట్ మోర్ దెన్ అన్నిట్లికంటే ఆ పాటలు రాసే వ్యక్తులెవరు? అండ్ వాళ్ళు రాసే విధానం ఎట్లా ఉంటది? అండ్ వాళ్ళు ఎలాంటి పాటలు రాస్తారు? సో, దాని తర్వాత లైక్ రైటింగ్ స్టైల్‌ని అబ్జర్వ్ చేయడం అనేది దాని తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ పుట్టింది. అండ్ దెన్ నాకు బాగా ఇష్టమైన పాటలు, అరే! ఈ పాట నాకు చాలా నచ్చిందే కానీ ఈ పాట ఎవరు రాసారంటే దెన్ ఐ స్టార్టెడ్ టు రీసెర్చ్ అనమాట. సో, ఈరోజు మనం ఒక 2 పార్ట్ సీరీస్ చేయబోతున్నాం. ఇది ఆబ్వియస్లీ పార్ట్ 1 కాబట్టి అండర్ రేటెడ్ లిరిసిస్ట్ ఇన్ తెలుగు సినిమా. అండర్ రేటెడ్ అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అరే! ఇట్లాగా అండర్ రేటెడ్‌కి పదం ఏంటంటే, ఇట్స్ వెరీ సింపుల్ అండి. అండర్ రేటెడ్ అనేది ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ నోన్. అండర్ రేటెడ్ సింప్లీ మీన్స్ దట్ వాళ్ళకి కావాల్సినంత క్రెడిట్టు అది ఎవరికీ అది రాదు బేసిక్‌లీ. ఇప్పుడు 'సిరివెన్నెల' గారు ఒక పాట రాస్తే అందరికి తెలుసు. ఎందుకంటే అది 'సిరివెన్నెల' గారు రాసారు. సేమ్ థింగ్ విత్ 'వేటూరి' గారు. అండ్ దెన్ సేమ్ థింగ్ విత్ యూ నో మన 'పూర్ణచంద్ర' గారు, 'భాస్కర్ భట్ల' గారు, 'చంద్రబోస్' గారు, 'రామజోగేశ్' వీళ్ళందరూ. వాళ్ళకి పాట రాస్తే నీకు కంపల్సరీ తెలుసు. అరే! వాళ్ళు రాసే విధానం చాలా బావుంటది. బట్ బేసిక్‌లీ ఐ థింక్ తెలుగు సినిమా సంగీతం వచ్చేసరికి రచయిత పరంగా మనకేంటంటే డెఫినెట్‌లీ చాలా కాంపిటీషన్ ఉంటది. బట్ కొంత గొప్ప పేర్లు దే గెట్ లాస్ట్ ఇన్ దట్ ప్రాసెస్ అనమాట. సో, ఆ ప్రాసెస్‌లో ఆ లాస్ అయినప్పుడు
అంటే లాస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళకి కావాల్సినంత క్రెడిట్ వాళ్ళకి రాదు. సో, ఈరోజు మనకేం జేయబోతున్నాం అంటే డెఫినెట్‌లీ ఫస్ట్ ఎపిసోడ్‌లో మాకు లేకపోతే మేము రాసుకునే లిరిక్ రైటర్స్ మీరు కొంతో గొప్పో తెలుసుకోలేనంత లేకపోతే మీకు తెలియకపోతే మీ అందరికి పరిచయం చేయడం అనేది అదే మా ప్రయత్నం. ఇంకోటేంటంటే నేనొక డిస్క్లైమర్ ఇవ్వాలి. నాకు ఐ నో ఆబ్వియస్‌లీ నా తెలుగు లేకపోతే నేను మాట్లాడే విధానం ఇట్స్ నాట్ ద బెస్ట్ అని నాకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను అర్థం చేసుకునే విధానం ఎట్లా ఉంటదంటే ఐ విల్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆర్ 3 ఎగ్జాంపుల్స్. అంటే నేను ఎంత వరకు ఒక పాటని అర్థం చేసుకోగలనేంటంటే నంబర్ 1 'జియా జలే' ఆ పాట ఇస్ ఫ్రమ్ 'బాడీగార్డ్' మూవీ. ఇది రాసింది 'రామజోగయ్య శాస్త్రి'. దాని తర్వాత 'పిల్ల ఓ పిల్ల' ఫ్రమ్ 'కరెంట్ తీగ' మూవీ. అది కూడా రాసింది 'రామజోగయ్య శాస్త్రి'. దాని తర్వాత ఐ వుడ్ లైక్ టు సే ఏంటిది 'వి హావ్ ఎ రోమియో' ఫ్రమ్ 'బొమ్మరిల్లు' మూవీ. దట్స్ ఐ థింక్ రిటెన్ బై చంద్రబోస్ గారు. ఆ పాట కూడా నేను అర్థం చేసుకోవాలి. మేబీ బికాజ్ ఇట్ హాస్ ఇంగ్లీష్ ఇన్ ఇట్ ఆర్ ఏదో ఒకటి కదా! సో, నాకంత లైక్ తెలుగులో ఐ నో దట్ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే 'వేటూరి' గారు, 'సిరివెన్నెల' గారు వాళ్ళు రాసే విధానం నాకు పెద్దగా ఎక్కదు. బట్ ఐ నో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ వాళ్ళు రాసే విధానం ఏదైతుందో ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్. ఐ అది నాకు 100% తెలుసు. సో, యాహ్! టు ఎన్ ఎక్స్‌టెంట్ నేనేం అర్థం చేసుకోగలనంటే అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు 'సడాశివ' లాంటి పాట ఉంటది. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. కానీ ఆ పాటలో నాకేమి అర్థమవ్వదు. ఇంకోటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఈస్ 'ఒరు గలికే పిల్ల' ఫ్రమ్ 'సైనికుడు.' ఆహ్, ఆ పాటలో నాకు ఒక్క ముక్క కూడా అర్థమవ్వదు. బట్ ఐ లవ్ థట్ సాంగ్. సో, ఈ లాజిక్ వాడుకొని బేసిక్‌లీ ఇదంతా చెప్పుకోవడానికి ఇప్పుడు నేను ప్రయత్నిస్తా. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. సో, నంబర్ 1 ఆన్ అవర్ లిస్ట్ ఈస్ 'విశ్వ' గారు. చాలామంది అనుకుంటారు ఏంటి ఈయన యూ నో ఆహ్, ఏంటి ఈయన అండర్ రేటెడ్‌లో ఉన్నారంటే ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ఒక సినిమా అంటే ఆయన ఒక సినిమాకి రాసేటప్పుడు మోస్ట్ అండర్ రేటెడ్ ఎందుకంటే ఆర్గ్యుబులీ గ్రేటెస్ట్ టైటిల్ సాంగ్ ఇన్ తెలుగు మూవీ హిస్టరీ, గ్రేటెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇన్ తెలుగు మూవీ హిస్టరీ. చాలా మంది ఏమనుకుంటారంటే 'అదురుక బదులే చెప్పేటి' ఆఫ్‌కోర్స్ 'అతడు' టైటిల్ సాంగ్ ఫ్రమ్ 'అతడు.' సో, ఈ పాట ఎట్లా కుదిరిందంటే ఆయన బేసిక్‌లీ 'విశ్వ' గారు యాక్చువల్లీ హీ కేమ్ టు ఫేమ్ రైటింగ్ లాట్ ఆఫ్ అదర్ సాంగ్స్ విత్ ఇంగ్లీష్ వర్డ్స్. సో, 'యూ రాక్ మై వరల్డ్' 'ఆర్య' సినిమాలో. దాని తర్వాత ఆహ్, ఇంకేముంటది ఆహ్, 'సత్యం' సినిమాలో 'కుచ్ కుచ్' అనే ఒక పాటుంటది. అక్కడ రాఘవ లారెన్స్ స్పెషల్ అపియరెన్స్ ఉంటది. సో, ఆ 'కుచ్ కుచ్' అనే పాటలో అంటే బేసిక్‌లీ ఇంగ్లీష్ వర్డ్స్ చాలా మిక్స్ జేసి రాసుకునేవారు. అప్పుడు మణిశర్మ గారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు కలిసి అరే! విశ్వ చాలా బాగా రాస్తారు. మనం తీసుకుందాం అని చెప్పి త్రివిక్రమ్ 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 ఏం చెప్పారంటే విశ్వ ఈ పాట ఎట్లా ఉండాలంటే ఔట్ టు ద వరల్డ్‌గా ఉండాలి. ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి. ఎవరు ఏం చేయలేనంత వరకు ఆహ్, అలా ఉండాలని చెప్పారు. దాని తర్వాత పాట రాయడం ఆయన మొదలుపెట్టారు. ఆ పదాలను పెట్టి. దాని తర్వాత వాళ్ళు ఏదో సింగర్ కోసం వెతుకుతుంటే యాక్చువల్లీ విశ్వనే స్టూడియోలో కూర్చొని వాళ్ళు పాడేవారు. దాని తర్వాత త్రివిక్రమ్‌కి ఒక ఐడియా వచ్చింది. అరే! విశ్వ బానే పాడుతున్నాడు కదా! ఆయన చేసి ఏదో కొత్తగా ఉంటదని చెప్పి ఆ విషయం మణిశర్మ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాట రికార్డింగ్ వాళ్ళు చేశారన్నమాట. సో, హీ రోట్ సో మెనీ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఆర్గ్యుబుల్లీ నా ఫేవరెట్ తెలుగు సాంగ్ ఆఫ్ ఆల్ టైమ్ ఈస్ 'డోలే డోలే' ఆఫ్‌కోర్స్ ఫ్రమ్ 'పోకిరి' అంటే ఆ ఒక్క చెయ్యి మూవ్‌మెంట్‌తో ఆంధ్రాని మొత్తం షేక్ జేశారనమాట. అంటే ఆయన కొరియోగ్రాఫర్ గాదు. బట్ అంటే ఆ బీట్ తగ్గట్టుగా, లిరిక్స్ తగ్గట్టుగా అండ్ ఆయనేం జెప్తున్నారంటే ఆ పాటకి అంటే కొన్ని ఆయన పాటలు రాసే కొద్దీ కొంతమంది సింగర్స్‌కి విపరీతమైన బ్రేకొచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ 'చంకా చంకా' ఫ్రమ్ 'చిరుత' మూవీ. దట్ ఈస్ గీతా మాధురి గారు ఫస్ట్ సాంగ్. దాని తర్వాత ఆమె సూపర్ స్టార్ సింగర్ అయింది. దాని తర్వాత 'ఆషా పాషం' ఆల్రెడీ బ్రేకొచ్చిన అనురాగ్ కుల్కర్ణి గారికి అది మరొక స్థాయిని నిలబెట్టి ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళిందాయన. ఇప్పుడు 'సిద్ శ్రీరామ్‌తో' పాటు హి ఈస్ బిగ్గెస్ట్ సింగర్ ఇన్ తెలుగు సినిమా ఇప్పుడు. సో, ఆయన రాసే పాటలు ఇంకొన్ని జెప్తాను. 'గిచ్చి గిచ్చి' ఫ్రమ్ 'సూపర్', 'చూలేంగే ఆసమా' ఫ్రమ్ 'టెంపర్', 'బాద్‌షా' టైటిల్ సాంగ్ అండ్ 2 సాంగ్స్ ఫ్రమ్ 'మున్నా'. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐ థింక్ 'ప్రభాస్' గారి కెరియర్ యాక్చువల్లీ దట్స్ టైడ్ ఐ థింక్. 'ప్రభాస్' కెరియర్‌లో నా ఫేవరెట్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే 'కథలు కథలు.'
ఫ్రమ్ మున్నా ఫ్రమ్ మున్నా అండ్ దెన్ చమక్కరో శ్రేయ ఐటమ్ సాంగ్ ఆ పాట కూడా ఆయనే రాశారు. ఆ తర్వాత లక్ష్మి సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ దగదగ మెరిసే, ఎక్స్ట్రీమ్లీ క్యాచీ సాంగ్. దాని తర్వాత మాస్ సినిమా నుండి లల్లలా హీరే, దాని తర్వాత వా వా వారే వా ఫ్రమ్ బన్నీ మూవీ. సో ఈ పాటలన్నీ విశ్వ గారు రాశారు. అండ్ ఐ సిన్సియర్లీ ఒరే నేను ఎట్లా వచ్చిపోయాను రా భయ్. ఇది చెప్పకపోతే జనం నన్ను కొడతారు. నేను ఐ విల్ స్లాప్ మై సెల్ఫ్. 'దూకుడు' టైటిల్ సాంగ్. యాహ్! 'దూకుడు' టైటిల్ సాంగ్ రాసేది విశ్వ గారు. ఇప్పటి వరకు ఆ పాట మీరు వింటే దాంట్లో ఉండే ఏదో తెలియలేని ఒక వైబ్రేషన్ అండ్ నీకు గూస్‌బంప్స్ వస్తాయి ఆ పాట విన్నప్పుడు. అంటే ఐ వుడ్ క్రెడిట్ ఇట్ టు 3 థింగ్స్. నంబర్ 1 విశ్వ లిరిక్స్, నంబర్ 2 తమన్ మ్యూజిక్. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ శంకర్ మహాదేవన్ వాయిస్ ఆ పాటకి. ఆ పాట ఆయన పాడితే అంటే ఆ పాట ఆయనకి తప్ప ఇంకెవరికి సూట్ అవ్వదు. సో 'దూకుడు' టైటిల్ సాంగ్. సో హీ హాస్ 3 ఆఫ్ లిటరల్లీ ద మోస్ట్ ఫేమస్ సాంగ్స్ మహేష్ బాబు కెరీర్‌లో. 'అదరకు బదులే చెప్పేటి', 'డోలే డోలే' అండ్ 'దూకుడు' టైటిల్ సాంగ్. ఇంకోటి నేను మర్చిపోయాననుకుంటా. వైలెన్ సాంగ్ ఫ్రమ్ 'ఇద్దరు అమ్మాయిలతో' అనదర్ ఆల్ టైమ్ క్లాసిక్. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు 'ఆషాపాషం' ఫ్రమ్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం'. నాకు తెలిసి ఒక రకంగా సినిమాకి కొంత గొప్ప పబ్లిసిటీ వచ్చిందంటే డెఫినెట్‌లీ బికాస్ ఆఫ్ దట్ సాంగ్. బట్ ఐ థింక్ సినిమా తర్వాత ఆ పాట ఫేమస్ అయింది. ఐ యామ్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ష్యూర్. బట్ యాహ్! హీ రోట్ ఆల్ దోస్ సాంగ్స్. నంబర్ 2 పెంచల్ దాస్. ఈయన రాయలసీమ నుండి ఒక ఫోక్ సింగర్. సో, ఆయన నాకు తెలిసినంత వరకు 3 పాటలు చేశారాయన. సో, నంబర్ 1 ఇస్ 'దారి చూడు' ఫ్రమ్ 'కృష్ణార్జున యుద్ధం' మనందరికీ తెలుసు. దాని తర్వాత 'భలే గుంది బాల' ఫ్రమ్ 'శ్రీకారం'. అండ్ దెన్ నేనేం విన్నానంటే 'యాడపోయినాడో' మన 'అరవింద్ సమేత వీర రాఘవ'లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ టెక్నికల్లీ ఆయన హెల్ప్ చేశారు. అండ్ ఐ థింక్ పాటలో ఆయనకొక ఆయనకొక పార్ట్ ఉంది. నాకు బాగా గుర్తు. బట్ యాహ్! నేనేం విన్నానంటే లైక్ లిరిక్స్ పరంగా అండ్ ఐ థింక్ డైలాగ్స్ పరంగా సిన్స్ ఆయన రాయలసీమ నుండే ఆయన లైక్ బేసిక్‌లీ ఒక కన్సల్టెంట్‌గా, అడ్వైజర్‌గా డైలాగ్స్ అండ్ లిరిక్స్‌కి ఆయన పనిచేసానమాట. సో, పెంచల్ దాస్ డెఫినెట్‌లీ అంటే అండర్ రేటెడ్ అనాలో బట్ నా దృష్టిలో అయితే వీళ్ళందరూ లెజెండ్సే అండి. జస్ట్ ఏంటంటే జనాలకి ఎక్కువ తెలియలేని పేర్లు మీ అందరికీ చెప్దాం అన్నదే ఇంకొకసారి నా నా ప్రయత్నం. నెక్స్ట్ వన్ 'కండికొండ' గారు. దిస్ స్టోరీ ఈస్ వెరీ సాడ్. ఎందుకంటే ఆహ్, ఆయన ఐ థింక్ లాస్ట్ ఇయరు ఆయన చనిపోయారు. అండ్ ఆయన ఎట్లా చనిపోయారంటే మార్చ్ 12, 2022 ఆయన వయసు జస్ట్ 48 అనమాట. అండ్ ఆయనకి తెలుసో తెలియకో ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. సో, ఆ థ్రోట్ క్యాన్సర్ వలన దాదాపు ఒక 2 ఇయర్స్ దాంతో యుద్ధం చేసి అన్‌ఫార్చునేట్‌లీ ఆయన సకమ్ అయ్యారు. అండ్ సో, ఆయన బేసిక్‌లీ వరంగల్ నుండి కండికొండ గారు. అండ్ ఆయన స్టార్ట్ ఎట్లా జరిగిందంటే చాలా ప్రైవేట్ అండ్ స్పిరిచ్యువల్ ఆల్బమ్స్‌తో పనిచేశారు. మన 'చక్రి' గారు మ్యూజిక్ డైరెక్టర్ 'చక్రి' గారితో పనిచేశారు. దాని తర్వాత ఆహ్, యూ నో ఐ థింక్ సాహిత్యం లిటరేచర్‌తో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. దాని తర్వాత లైక్ పాటలు రాయడం అనేది లిరిసిస్ట్ అవుదాం అనేది ఆయనకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగిందనమాట. దాని తర్వాత 'చక్రి'తో పనిచేసే కొద్దీ ఆయన ఫస్ట్ పనిచేసే సినిమా 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'. అండ్ దెన్ హీ రోట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ దిస్ సాంగ్. 'మల్లి కూయవే గువ్వ' ఫ్రమ్ 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' ఆ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ దెన్ ఇంకో పాట ఆయన ఏం చేశారంటే అంటే బేసిక్‌లీ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ 'పూరి జగన్నాథ్' ఆల్మోస్ట్ ఆల్ మూవీస్ 'పూరి జగన్నాథ్' అండ్ 'చక్రి' కాంబో సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆయనకన్నీ పనిచేశారు. దాని తర్వాత మెయిన్‌లీ లైక్ 'చక్రి'తో పనిచేశారు. సో, 'మల్లి కూయవే గువ్వ' ఫ్రమ్ 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' దాని తర్వాత ఆల్ టైమ్ క్లాసిక్ ఉన్న సాంగ్ 'చూపులతో గుచ్చి గుచ్చి' ఫ్రమ్ 'ఇడియట్'. 'అమ్మ నాన్నో తమిళమ్మాయిలో' 'చెన్నై చంద్రమ'. అండ్ దెన్ 'సత్యం' సినిమాలో మన సుమంత్ గారి 'సత్యం' సినిమాలో 'మధురమే మధురమే మధురమే' ఫెంటాస్టిక్ సాంగ్. అండ్ దెన్ ఐ థింక్ ఆ సినిమాలో మోస్ట్ ఫేమస్ సాంగ్ 'ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ' విత్ 'సత్యం' మూవీ కదా! దాని తర్వాత 'సూపర్' సినిమాలో 'మస్తానా'. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ చాలామంది అనుకుంటారు ఏంటి 'పోకిరి' సినిమాలో ఈ పాటలేంటి ఇంత బాగున్నాయంటే 'పోకిరి' సినిమాలో ఇద్దరు పాటలు ఆయన రాశారు. ఒకటి 'గలగల పారుతున్న' దాని తర్వాత 'జగడమే'. సో, వీ కెన్ ఆల్వేస్ బి గ్రేట్‌ఫుల్ టు హిమ్ ఫర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎవర్. దాని తర్వాత 'ఐ వాంట్ ఎ స్పైడర్ మ్యాన్'
ఫ్రమ్ స్టాలిన్ మూవీ. దాని తర్వాత 'రణం' సినిమాలో 'చలి జాబిలి' ఆ సినిమాలో నా ఫేవరెట్ పాట అది. అండ్ దెన్ 'నిన్నే నిన్నే' అండ్ దెన్ 'మనసులే' ఫ్రమ్ 'దేశమదురు'. అండ్ దెన్ అనదర్ ఆల్ టైమ్ క్లాసిక్ 'మనస' ఆహ్, హ్మ్, మ 'మనస' ఫ్రమ్ 'మున్నా' అండ్ ఆల్సో 'బగ బగ మండే' ఇద్దరు పాటలు. 'చిరుత' సినిమాలో 'ఇవాళే' ఆహ్, 'ఇవాళే చేరు' అదే ఐ థింక్ 'కేకే' గారి పాటది. అండ్ దెన్ 'బుజ్జిగాడు' సినిమాలో 2 మై ఫేవరెట్ సాంగ్స్. ఆహ్, యాహ్! 'బుజ్జిగాడు' సినిమాలో 'లవ్ మీ' అండ్ దెన్ 'గుచ్చి గుచ్చి' అండ్ దెన్ 'ధడక్ ధడక్' అండ్ దెన్ 'మస్కా' అని ఒక సినిమా ఉంటది. ఇట్స్ ఆల్సో చక్రీ మ్యూజిక్ అండ్ 'బి గోపాల్' వాళ్ళ యాహ్! 'బి గోపాల్' అండ్ 'చక్రీ' ఐ థింక్ దట్ ఫిల్మ్. సో, 'మస్కా' సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. సో, దట్స్ ఆల్సో సంథింగ్. ఆ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'ఆ వైపున్న ఏ వైపున్న' ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ సాంగ్ బై హరిహరన్ అండ్ సాధన సర్గం గారు. అండ్ దెన్ 'వన్ మోర్ టైమ్' అండ్ 'టెంపర్' ఐ థింక్ ఆయన లాస్ట్ నోటబుల్ సాంగ్ అదే. బట్ యాహ్! ఇట్స్ ఆల్వేస్ వెరీ సాడ్ టు సీ మన ఫేవరెట్ లిరిసిస్ట్ ఎంతో అద్భుతమైన పాటలు, ఎన్నో క్లాసిక్ ఉన్న పాటలు రాసినటువంటి వ్యక్తి ఆయన చనిపోయారంటే డెఫినెట్‌లీ ఇట్స్ వెరీ వెరీ సాడ్. సో, మిస్సింగ్ కందికొండ గారు లాట్. దాని తర్వాత కులశేఖర్ గారు. కులశేఖర్ గారికి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. ఎందుకంటే ఈయన బేసిక్‌లీ ఎట్లా ఇంట్రొడ్యూస్ అయ్యారంటే మన డైరెక్టర్ 'తేజ' సినిమాలు అదే 'జయం' తీసిన 'తేజ' గారు అండ్ 'ఆర్‌పి పట్నాయక్' అంటే అప్పట్లో వాళ్ళిద్దరు కలిసి చాలా పని చేశారు కదా! సో, ఆయన లిరిసిస్ట్‌తో స్టార్ట్ చేసి సడెన్‌గా ఆయన అరెస్ట్ అయ్యారన్నమాట. ఆయన దొంగయ్యారు. బేసిక్‌లీ ఒక గుడిలో ఒక ఆహ్, ఒ ఒక సిల్వర్ క్రౌన్ ఆఫ్ హనుమాన్ ఐడల్ ఆయన దోచన చేశారు. దాని తర్వాత ఆహ్, అరెస్ట్ అయిన తర్వాత, "ఈ దొంగతనం నువ్వే చేశావంటే" యాహ్! నేను చేశానని చెప్పారు. దాని తర్వాత ఆయనకేదో అయింది బేసిక్‌లీ. సో, ఆయన ఒక కోమాలో పడిపోయి కోమా కాజ్డ్ బై ఎ బ్రెయిన్ హెమరేజ్ అనమాట. 5 సంవత్సరాల క్రితం దాంట్లో పడిపోయి, దాని తర్వాత ఆయన లేచారు. లేచిన తర్వాత ఆయన కుటుంబానికి బేసిక్‌లీ వాళ్ళకందరికీ ఆశ్చర్యమేసింది. ఎందుకంటే ఆయన గతం అంతా పోయింది. ఆయన మెమరీ మొత్తం పోయింది. దాని తర్వాత ఆయన ఇన్ ఆయన ఇల్లు వదిలేసి జస్ట్ 3-4 డేస్ అని జెప్పారు. నేను బయటికెళ్తున్నానని జెప్పారు. దాని తర్వాత వాడు ఎక్కడికెళ్ళాలనేది ఎవ్వరికి తెలీదు. ఈ మాట మన 'ఆర్‌పి పట్నాయక్' గారు జెప్పారు. సో, బేసికల్లీ అంత ఫేమస్‌గా ఉండే ఒక లిరిసిస్ట్ అన్‌ఫార్చునేట్‌లీ లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ అట్లా జరగడం వలన అలా యూ నో ఆహ్, ఆయనకి అట్లా అయింది. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ హి వర్క్డ్ సో మెనీ క్లాసిక్ సాంగ్స్ అండ్ అన్ని 'తేజ' సినిమాలు ఫ్రమ్ ద మూవీ 'ఫ్యామిలీ సర్కస్' ఆల్ ద వే అప్ అంటిల్ 'ధైర్యం' మూవీ నాకు తెలిసినంత వరకు సింగిల్ కార్డ్ ఆల్ మూవీస్ కులశేఖర్ గారు. సో, ఆ పాటేంటి 'రాను రానంటుంది సిన్నదో' గదా! అది పాట మొన్న వాళ్ళు రీమిక్స్ జేశారు. సో, ఈస్ ఎ ఎక్స్‌ట్రార్డినరీ లిరిసిస్ట్ అండ్ ఇంకైన పాటలు జెప్పాలంటే 'లక్ష 90' ఉన్నాయి. అయన్నీ జెప్తా మీకు. 'బాగుందమో' అండ్ దెన్ 'చుక్కల చంద్రుడే' ఫ్రమ్ 'టక్కరి దొంగ'. 'అయ్యో అయ్యో' ఫ్రమ్ 'ఇంద్ర'. 'సంతోషం' టైటిల్ సాంగ్ అదే 'దేవుడే దిగివచ్చిన స్వర్గమే రాసిచ్చిన'. 'ఏమైంది ఈ వేళ' ఫ్రమ్ 'ఆడవారి మాటలకు అద్దారే వేరులే'. ఇందాకడ చెప్పినట్టు 'జయం' సినిమాలో సింగిల్ కార్డ్. 'ఘర్షణ' సినిమాలో 'చలియ చలియ' ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సాంగ్స్ ఎవర్. అండ్ దెన్ 'వసంతం' సినిమాలో నాకెంతో ఇష్టమైన ఆల్బమ్. 2 ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ బోత్ బై హరిహరన్ గారు. 'నిన్ను చూడక' అండ్ దెన్ 'అమ్మో అమ్మాయేనా'. 'ఎగిరే మబ్బుల్లోన' ఫ్రమ్ 'హ్యాపీ' మూవీ. 'లల్లు దర్వాజా' ఫ్రమ్ 'బొమ్మరిల్లు'. 'గాజువాక పిల్ల' అంటే ఆ పాట ఎన్ని సార్లు విన్నా మాకు బోర్ కొట్టదు. అండ్ యాహ్! 'గాజువాక పిల్ల' అండ్ దెన్ 'సైనికుడు' సినిమాలో ఆల్బమ్ అంటే ఫైర్. ఆర్గ్యుబ్లీ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'మాయరా' అండ్ దెన్ 'సొగసు చూడుతరమా' ఆఫ్‌కోర్స్ బై శ్రేయ ఘోషాల్ గారు అండ్ 'సైనికుడు' మూవీ. 'భద్ర' సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఆహ్, 'నువ్వు నాకు మనసిస్తే' ఆర్ ఆకాశం నేలకు వచ్చింది ఆ పాట. సో, అండ్ దెన్ 'లక్ష్మి' సినిమాలో 'అమ్మాయి ఆంధ్ర మిర్చి' అండ్ దెన్ మన 'లక్ష్మీ బావ' టైటిల్ సాంగ్ ఉంటది గదా! ఆ ఇద్దరు పాటలు ఆయన రాశారు. అండ్ దెన్ ఆయన లాస్ట్ నోటబుల్ సాంగ్ నాకు తెలిసినంత వరకు వాస్ 'నీతోనే' ఇన్ 'అదుర్స్' మూవీ. సో, యాహ్! హీస్ రిటెన్ సో మెనీ క్లాసిక్ సాంగ్స్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గ్రేట్‌ఫుల్ ఫర్ ఆల్ దోస్. నెక్స్ట్ ఆహ్
పెద్దాడమూర్తి, పెద్దదమూర్తి నాకు సరిగ్గా తెలీదు. ఈయన ఒక 3 పాటలు రాశారు. దేర్ నోటబుల్. 'సిగ్గుతో చీచీ' ఫ్రమ్ 'స్టాలిన్', 'చలియ చలియ' ఫ్రమ్ 'ఇడియట్' అండ్ దెన్ 'ఇడియట్' సినిమాలో ఆర్గ్యుబులీ 'ఇడియట్' నో, నో. ఐ థింక్ 'అమ్మా నాన్నో తమలమ్మాయి' అనుకుంటా. ఇట్స్ యాహ్! 'అమ్మ నాన్నో తమిళమ్మాయి' సినిమాలో 'నీవే నీవే' అనుకుంటా. సో, 'నీవే నీవే' రాశారు. అగైన్ హిస్ నేమ్ ఈస్ పెద్దాడమూర్తి ఐ థింక్. సో, యాహ్! నెక్స్ట్ 'జొన్నవిట్టల రామలింగేశ్వరరావు' గారు. ఈయన మన 'ఆలితో సరదాగా' 'ఆలితో సరదాగా' ప్రోగ్రామ్‌కొచ్చారు మొన్న. ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే సచ్ ఎ చిల్ అండ్ ఫన్ పర్సన్ ఆయన. సో, యూ బెస్ట్ నో హిమ్ యాస్ ఆయన ఒక్క పాట మీరేమైనా గుర్తు చేయాలంటే మన 'విక్రమార్కుడు' సినిమాలో 'జింతాత జిత జింతాతత' ఆ పాట ఉంటది కదా! అది రాసినట్టు ఆ పాట రాసినటువంటి వ్యక్తి జొన్నవిట్టల రామలింగేశ్వరరావు గారు. అండ్ ఇంకొన్ని పాటలు రాశాడు నాకిష్టమైన సినిమాలు. ఆహ్ 'డమరుకం' సినిమాలో 'ధీమ్తానా' అండ్ 'శివ శివ శంకర' దే ఆర్ బోత్ బై శంకర్ మహాదేవన్ గారు. ఆ ఇద్దరు పాటలు రాశారు. అండ్ దెన్ 'తెల్ల తెల్లని చీర' ఫ్రమ్ 'దేవిపుత్రుడు', 'డీజే' టైటిల్ సాంగ్ ఫ్రమ్ 'దువ్వాడ జగన్నాథం', 'లోకాలే గెలవగా' ఫ్రమ్ 'బాలు' మూవీ 'బాలు ఏబీసీడీ ఈఎఫ్జీ' అండ్ దెన్ 'బావ చందమామలు' ఫ్రమ్ 'అన్నయ్య' మూవీ అండ్ దెన్ ఇన్ 'శక్తి' సినిమాలో 'మతిలేక పిచ్చిగా' అని ఒక పాట ఉంటది గదా! ఆ పాట కూడా ఆయన రాశారు. సో, వెరీ అండర్ రేటెడ్ లిరిసిస్ట్ అండ్ చాలా ఇష్టమైన లిరిసిస్ట్. నెక్స్ట్ 'వానమలి' గారు. 'వానమలి' గారు నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా సినిమాలకి ఆయన ఐ థింక్ మేబీ డబ్డ్ సాంగ్స్ అయ్యుండొచ్చు. బట్ నాకంత సరిగ్గా గుర్తులేదు గానీ, సింపుల్‌గా జెప్పాలంటే ఈయన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 'హ్యాపీ డేస్' సినిమాలో 'ఓ మై ఫ్రెండ్' అండ్ ఐ థింక్ సినిమాలో మోస్ట్ ఫేమస్ సాంగ్ 'అరెరే అరెరే' ఉంటది గదా! అండ్ దెన్ 'ఆర్య 2' సినిమాలో అంటే నో సింపుల్‌గా జెప్పాలంటే 'ఆరెంజ్' సినిమాలో ఆయన 4 పాటలు రాశారు. 'చిలిపిగా', 'నేను నువ్వంటూ' నో 'ఓ రేంజ్ లవ్‌లో' 'ఓ బేబీ' అది ఆయన పాట కాదు. అండ్ దెన్ 'రూబా రూబా' సో, ఈ పాటలన్నీ రాసేది వానమల్లి గారు. సో, యాహ్! అండ్ దెన్ 'రోబో' సినిమాలో హి మేడ్ ఐ థింక్ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అనుకుంటా. ఆహ్, 'నీలో వలపు' ఆ పాట రాసింది వానమల్లి గారు. అండ్ దెన్ 'రంగం' సినిమాలో ఆల్ సాంగ్స్ అందరికీ గుర్తుంది గదా! ఎందుకో ఏమో తొలి తిరిగిన మనసే ఏదో గజిబిజిగా గజిబిజిగా ఆ పాట ఉంటది గదా! అండ్ దెన్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో 'బ్యూటిఫుల్ గర్ల్' రాశారు. అండ్ దెన్ 'అమ్మ' పాటుంటది. ఆ పాట కూడా ఆయన రాశారు. అండ్ దెన్ 'మన కనులను తాకే' 'మనం' సినిమాలో 'కనులను తాకే' ఉంటది గదా! ఐ థింక్ 'అరిజిత్ సింగ్' సాంగ్. 'ఫిదా' సినిమాలో 'హే పిల్లగాడ' అండ్ దెన్ 'హే మిస్టర్' ఫ్రమ్ ఇద్దరు 'ఫిదా' నుండి 'హెలో' టైటిల్ సాంగ్ అండ్ దెన్ 'ఐయామ్ ఇన్ లవ్' ఫ్రమ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అండ్ దెన్ 'మై లవ్ ఈస్ గాన్' అండ్ 'ఆర్య 2'. 'ఆర్య 2' సినిమాలో గూడా ఆయన 'కరిగేలోగా ఈ క్షణం' ఆ పాట ఉంటది గదా! ఆ పాట కూడా ఆయన రాశారు. సో, వెరీ వెరీ గుడ్ లిరిసిస్ట్ రైట్స్ ఆయన పాటలైతే దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ అప్‌బీట్. అదొకటే నేను గ్యారంటీగా చెప్పగలను. అండ్ దెన్ 'రోబో' సినిమాలో గూడా 'హరిమ హరిమ' రాశారు. బట్ 'వానమల్లి' గారి పాటలు దే ఆర్ యాక్చువల్లీ వెరీ సూదింగ్ అండ్ వెరీ వెరీ అప్‌బీట్. సో, ఐ లైక్ దెమ్ అలాట్. సో, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నెక్స్ట్ 'ఏఎం రత్నం' గారు. యెస్ ఈయన ప్రొడ్యూసర్. బట్ ఎన్ని క్లాసిక్ పాటలు రాసాడంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకే ఒక్కటి సినిమా మీకు గుర్తుంటే ఆఫ్‌కోర్స్ అది 'అర్జున్' అండ్ 'మనీషా కొయిరాలా' డైరెక్టర్ బై శంకర్. అన్ని పాటలు రాసింది తెలుగులో మన 'ఏఎం రత్నం.' అండ్ దెన్ 'ఖుషి' సినిమాలో 'చలియ చలియ' అండ్ 'ప్రేమంటే సులువు కాదురా' ఇద్దరు పాటలు రాసింది 'ఏఎం రత్నం.' అండ్ దెన్ ఎంతో ఇష్టం ఉన్న ఒక ఆల్బమ్ పాండమిక్ టైమ్‌లో డిస్కవర్ చేశాను. 'ప్రియురాలు పిలిచింది', సో 'ఏమి చేయమందువే', 'తొంగి చూసే తొంగి చూసే' ఆ సినిమాలో నా 2 ఫేవరెట్ సాంగ్ అది రాసేది మన 'ఏఎం రత్నం' గారు. సో, డెఫినైట్‌లీ వెరీ వెరీ అండర్‌రేటెడ్ అండ్ షుడ్ బి వెరీ థాంక్‌ఫుల్ టు హిమ్ ఫర్ మేకింగ్ 'ఖుషి' అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ సినిమాలు ప్రొడ్యూస్ చేసినందుకు ఆర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో, డెఫినైట్‌లీ వెరీ వెరీ గ్రేట్‌ఫుల్. నెక్స్ట్ 'వెన్నెల కాంటి' గారు. ఆహ్, అన్‌ఫార్చునేట్‌లీ ఐ థింక్ 2021లో 'వెన్నెల కంటి' గారు చనిపోయారు. బట్ ఆయన రాసే విధానం, రాసే పాటలు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే నీ ఎదలో నాకు ఏదో ఏదో అరెరే వాన అండ్ 'అరెరే వాన' ఫ్రమ్ 'ఆవార' అదే మన 'కార్తీ' అండ్ 'తమన్నా' మూవీ.
ఆయన పాటలన్నీ రాసింది 'వెన్నెల కంటి' గారు. ఆ తర్వాత 'నరసింహనాయుడు' సినిమా నుండి 'అబ్బా అబ్బా అందం హాయరబ్బా' ఆ పాట ఆయన కూడా రాశారు. దాని తర్వాత 'రావయ్య ముద్దుల మామ' ఫ్రమ్ 'సమరసింహారెడ్డి' అండ్ దెన్ 'ఓం మనాలి ఓం మనాలి' అండ్ దెన్ 'ప్రేమంటే ఏమి' 'ప్రేమంటే ఏమిటంటే' ఫ్రమ్ 'సీను' ఆ ఇద్దరు పాటలు 'సీను' సినిమా నుండి. అండ్ దెన్ 'సయ్యారే సయ్య' ఫ్రమ్ 'అన్నయ్య' మూవీ. వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎవర్. 'హృదయం ఎక్కడున్నది' ఫ్రమ్ 'గజినీ' మూవీ. 'టక్కరి దొంగ' సినిమాలో 'హే మామ'. 'ముద్దుల గోపాల' ఫ్రమ్ 'నరసింహుడు' అండ్ దెన్ 'దేవ' సినిమాలో నా ఫేవరెట్ పాట 'ఓరు కన్నుల్లో' వెరీ వెరీ గుడ్ సాంగ్. 'దేవ' సినిమా అంటే ఇట్స్ డబ్డ్ వెర్షన్ ఆఫ్ తమిళ్ మూవీ 'వేల్'. ఇట్స్ 'సూర్య' మూవీ. అదే మన ఆ ఫన్నీయెస్ట్ డైలాగ్స్ ఉంటాయి గదా! ఇక్కడ ఎట్లా 10 నిమిషాలు ఎక్కడికొచ్చానంటే రాజమండ్రి నుండి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కి 3 నిమిషాలు గదా! సో, ఆహ్, ఆ డైలాగులన్నీ చెప్పుకుంటూ లేకపోతే డైలాగులన్నీ పాస్ చేస్తూ చెప్పేది ఇట్స్ మన యాహ్! మన ఆహ్, ఆ సినిమానే 'దేవ'. నెక్స్ట్ 'సాహితి' గారు. ఆయన రియల్ నేమ్ చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి. బట్ ఆయన పెన్ నేమ్, స్క్రీన్ నేమ్ 'సాహితి' అనమాట. ఈయన ఎన్నో అద్భుతమైన పాటలు రాసారంటే అన్ని అద్భుతమైన పాటలు రాసారాయన. సో, ఫస్ట్‌ది ఏంటంటే 'గుడిలో బడిలో' ఆఫ్‌కోర్స్ ఫర్ మన 'దువ్వాడ జగన్నాథం' అండ్ దెన్ 'అమ్మ నాన్న తమిళమ్మాయిలో' ద మోస్ట్ ఫేమస్ అండ్ క్యాచీ సాంగ్ 'లంచ్‌కొస్తావా మంచుకొస్తావా' దాని తర్వాత 'ఇంద్రుడు చంద్రుడు' ఫ్రమ్ 'మాస్' మూవీ. 'సందే సందే పోదు ఎక్కుతాందే' ఫ్రమ్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఇట్స్ అన్‌రిలీజ్డ్ సాంగ్. అన్‌రిలీజ్డ్ అంటే వీడియో సాంగ్ ఇప్పటి వరకు లేదు. బట్ ఆడియోలో ఉంటది. 'శంకర మహాదేవన్' పాటది. అండ్ దెన్ 'వాసు' సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 'స్పోర్టీ బాయ్స్'. 'మందు బాబులం' అండ్ 'కెవ్వు కేక' ఫ్రమ్ 'గబ్బర్ సింగ్'. 'వీడే' సినిమాలో నా ఫేవరెట్ పాట 'కిన్నెర సాని వన్నెల రాణి' అది హరిహరన్ గారి పాట. 'చిరుగాలే' ఫ్రమ్ 'మిరపకాయ్' అది చిన్న బిట్ సాంగ్ ఉంటది గదా! 'నెల్లోరే' ఐటెమ్ సాంగ్ ఫ్రమ్ 'నాయక్'. 'లక్సంబర్గ్ లక్స సుందరి' ఫ్రమ్ 'సాంబా' మూవీ. అండ్ దెన్ 'నాతో వస్తావా' కొట్టు 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 అండ్ దెన్ 'మాస్' టైటిల్ సాంగ్ ఆబ్వియస్‌లీ ఫ్రమ్ ద మూవీ 'మాస్'. 'రామయ్య వస్తావే' సినిమాలో నా ఫేవరెట్ పాట 'నేనెప్పుడైనా అనుకున్నాను' బై 'శంకర్ మహాదేవన్' అండ్ 'శ్రేయ ఘోషల్. అండ్ దెన్ 'అందరివాడు' సినిమాలో ఇద్దరు పాటలు 'అమ్మమ్మ నీ మీసం' అండ్ దెన్ 'కోడికూర చిల్లుగారే' బోత్ సాంగ్స్ హావ్ దిస్ వెరీ ఫన్నీ లిరిక్స్. అంటే ఒకసారి ఊహించుకోండి. మీరు పాడింటున్నారు. లిరిక్స్ ఏంటంటే, "అమ్మమ్మ నీ మీసం నన్ను కుట్టునే కుట్టునే" కదా! సో, ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ, ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. సో, యాహ్! నెక్స్ట్ కమింగ్ టు సంబడీ నోన్ యాస్ 'శిరశ్రీ'. ఆహ్, హీ రోట్ నాకు తెలిసినంత వరకు 2 సాంగ్స్ దట్ ఐ లైక్. నంబర్ 1 'ఇట్స్ మై లవ్ స్టోరీ' అని ఒక సినిమా ఉంటది. దాంట్లో ఎవడాడు ఐ థింక్ ఆడి పేరు అరవింద్ కృష్ణ అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఆ సినిమాలో ఆ పాట ఐ థింక్ ద మోస్ట్ ఫేమస్ పాట ఆ సినిమాలో. సో, 'నిన్నలా లేదే మొన్నలా లేదే నాకు ఎ నాకెందుకిలా ఇట్లా జరుగుతుంది' ఏదో ఒక లిరిక్స్ ఇట్స్ ఎక్సలెంట్ సాంగ్. మీరు వినకపోయుంటే ఖచ్చితంగా మీరు వినండి. వెరీ వెరీ గుడ్. అండ్ దెన్ 'క్షణం' సినిమాలో ద మోస్ట్ ఫేమస్ సాంగ్ 'చెలియా' రాసేది. సో, వన్స్ అగైన్ ఆయన పేరు 'శిరశ్రీ' గారు. నెక్స్ట్ 'కృష్ణ చైతన్య' గారు. 'కృష్ణ చైతన్య' గారి గురించి చెప్పాలంటే నేనెప్పుడు కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. బికాజ్ ఆ పేరుతో ఒక డైరెక్టర్ తెలుసు. కానీ ఒక లిరిసిస్ట్ అనేవాడు నాకు తెలీదు. దాని తర్వాత రిసర్చ్ చేస్తే వాళ్ళిద్దరూ ఒకటే అని నాకు తెలిసింది. సో, 'కృష్ణ చైతన్య' గారు హి ఈస్ ఒరిజినల్లీ ఎ లిరిసిస్ట్ అండి. ఆయన ఒక దర్శకుడుగా 2 సినిమాలు తీశారు. ఒకటి 'రౌడీ ఫెలో' ఇంకో సినిమా నాకు తెలిసినంత వరకు 'చల్ మోహన్ రంగా' అనుకుంటా. ఐ కుడ్ బి రాంగ్. ఒక్క నిమిషం నేనిప్పుడే చెప్తా మీకు. 'చల్ మోహన్ రంగా' జస్ట్ ఎవరికైనా డౌట్ ఉందంటే నేను ఆ సినిమా చూడలేదు. బట్ యాహ్! ఆ సినిమా డైరెక్ట్ చేసింది వాస్ 'కృష్ణ చైతన్య.' ఓకే. సో, ఈయన హీస్ రిటెన్ సో మెనీ ఫేమస్ సాంగ్స్. ఒక సింపుల్ ముక్కలో చెప్పాలంటే, మీరాయన గుర్తుపెట్టుకున్నంత ఒక 3 పాటలు చెప్తా. ఫస్టు 'ఇష్క్' సినిమా నుండి మోస్ట్ ఫేమస్ సాంగ్ 'ఓ ప్రియ ప్రియ'. దాని తర్వాత 'అలవైకుంఠపురంలో' సినిమా నుండి 'ఓ మై గాడ్ డాడీ'. అండ్ దెన్ ఇంకో పాట ఏంటంటే 'మరుమల్లెల వాన' ఫ్రమ్ 'సోలో' మూవీ. ఆయన తర్వాత ఇంకో రాసిన పాటలు ఏమైనా ఉన్నాయంటే 'చిన్నదాన నీకోసం' ఫ్రమ్ 'ఇష్క్' మూవీ. 'ప్రైవేట్ పార్టీ' ఫ్రమ్ 'సరైనోడు'. 'ఓ మై ఫ్రెండ్' టైటిల్ సాంగ్. అండ్ దెన్ 'శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్', 'వేగం వేగం' అండ్ దెన్ 'మా డాడీ పాకెట్స్' ఈ పాటలన్నీ ఆయన రాశారు సినిమాలో.
అంటే హీ రోట్ దోస్ 4 సాంగ్స్. మిగతా పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. 'పిల్ల జమీందార్‌లో' అన్ని పాటలు ఒక పాట తప్ప అదే నాని ప్రతిసారి ఏదో క్లీన్ చేస్తూ ఉంటాడు కదా! 'జేలో' అయ్యయ్యో! ఆ పాట ఉంటది కదా! ఆ పాట ఆయన రాయలేదు. బట్ ఆ సినిమాలో నా 2 ఫేవరెట్ సాంగ్స్ నంబర్ 1 'తలబడి' బై శంకర్ మహాదేవన్. ఇంకోటి వాస్ ఆహ్, మొన్న రీసెంట్‌గా నేను మళ్ళీ విన్నాను. ఆహ్, 'ఊపిరి ఆగదు నాలో ఎదురు నువ్వుంటే' ఆ పాట బై కార్తిక్. సో, ఎక్సలెంట్ సాంగ్ అండ్ ఐ డెఫినెట్‌లీ సే కృష్ణ చైతన్య రాసే విధానం ఇట్స్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ అనను గానీ, లైక్ మాలాంటోళ్ళకి అది అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. సో, యాహ్! నెక్స్ట్ 'సైరో సైరో' ఆఫ్‌కోర్స్ మన 'బాద్‌షా' సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇది రాసింది ఆయనే. 'ఐ హేట్ లవ్ స్టోరీస్' ఇంకో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఫ్రమ్ మన అమ్మా! 'సోది' సినిమా 'గ్రీక్ వీరుడు' స్టారింగ్ నాగార్జున. 'ఎవడు' సినిమాలో 'ఫ్రీడమ్' ఇంకో హీరో ఇంట్రడక్షన్ సాంగ్. 'పవర్' సినిమాలో 'నువ్వు నేను జంట' అండ్ దెన్ 'రౌడీ ఫెలో' సినిమాలో టైటిల్ సాంగ్ ఆయన రాశారు. ఐ థింక్ ఆ సినిమాలో హీ రోట్ మెజారిటీ ఆఫ్ ది సాంగ్స్ నాకు తెలిసినంత వరకు. సో, ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. ఆర్ సారీ నాట్ ఇంట్రెస్టింగ్ బట్ వెరీ ఐ గెస్ ఎక్సైటింగ్ టు సీ. అండ్ దెన్ 'బ్రహ్మోత్సవం' సినిమాలో ద మోస్ట్ ఫేమస్ సాంగ్ ఫేమస్ ఎందుకంటే నాట్ ఫర్ ద రైట్ రీజన్స్ ఫర్ ద రాంగ్ రీజన్స్ 'మానత్రిపురం' అని ఆ పాట రాసింది కృష్ణ చైతన్య గారు. అండ్ దెన్ 'అ ఆ' సినిమాలో 'అనసూయ కోసం' ఆ పాట ఉంటది గదా! ఆ సినిమా ఆయన కూడా సారీ పాట ఆయన కూడా రాశారు. అండ్ 'గుండె జారి గల్లంతయింది' సినిమాలో మెజారిటీ ఆఫ్ ద పాటలు ఆయనే రాశారు. సో, దీని నుండి మీరు ఏమైనా గమనించారంటే ఆయనకి నితిన్ గారితో బాగా పరిచయం ఉందన్నమాట. ఆర్ అనుబంధం ఉంది. సో, డెఫినైట్‌లీ థట్ ఈస్ సంథింగ్ దట్ నేనైతే గమనించాను. బట్ హి ఈస్ ఎ గ్రేట్ లిరిక్ రైటర్. ఐ లైక్ హిమ్ ఎ లాట్. ఓకే. దీన్ని కంప్లీట్ జేయాలంటే ఐ థింక్ యాహ్! అంటే నేను 2 పార్ట్స్ అన్నాను. లుక్స్ లైక్ యూ కెన్ జస్ట్ కంప్లీట్ ఇట్ ఇన్ 1 పార్ట్. ఇట్ వాస్ గోయింగ్ ప్రిటీ గుడ్ పేస్. సో, అదే మనం చేద్దాం. నెక్స్ట్ ఈస్ 'దేవిశ్రీ ప్రసాద్.' చాలామంది అనుకుంటారు ఎందుకు డీఎస్‌పీ గారు ఇక్కడ పేరుందంటే, ఆయన ఎన్ని క్లాసిక్ సాంగ్స్ రాసారంటే ఐ విల్ టెల్ యూ రైట్ నౌ. 'శైల శైల' ఫ్రమ్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఈ పాటే ఇంత బావుంది ఏంట్రా అనుకుంటే, తీరా చూస్తే 'దేవిశ్రీ ప్రసాద్' పేరుంది. తర్వాత 'శంకర్ దాదా జిందాబాద్‌లో' అంటే అందరికి ఫేవరెట్ సాంగ్ 'ఆకలేస్తే అన్నం పెడతాం' పాట ఆయన రాలేదు. బట్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 'గుడ్ మార్నింగ్ హైదరాబాద్' బై శంకర్ మహాదేవన్ రాసింది దేవిశ్రీ ప్రసాద్. 'జులై' సినిమాలో 'ఓ మధు', 'పిల్ల' ఆహ్, 'పిల్ల నువ్వు లేని జీవితం' ఫ్రమ్ 'గబ్బర్ సింగ్' ఉంటది గదా! ఆ పాట కూడా చాలా బావుంటది. అండ్ దెన్ ఈ పాట ఆయన రాసి పాడారు గూడా 'అత్తారింటికి దారేది' సినిమాలో 'నిన్ను చూడగానే చిట్టి గుండె' తర్వాత ఇద్దరమ్మాయిలతో 'శంకరాభరణంతో' అని ఒక పాటుంటది. మనో గారితో. సో, అది ఆ పాట కూడా ఆయనే రాశారు. 'సన్ ఆఫ్ సత్యమూర్తిలో' 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 దాని తర్వాత 'సూపర్ మచ్చి' అది సినిమాలో మోస్ట్ ఫేమస్ సాంగ్ అదే. అండ్ దెన్ 'వచ్చాడు' ఫ్రమ్ 'వచ్చాడు' అంటే ఐ థింక్ అది మన 'ఉపేంద్ర' లైక్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లైక్ ఎలివేషన్ సాంగ్ అది. సో, ఆ పాట కూడా ఆయన రాశారు. అండ్ దెన్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎవరికైనా గుర్తుందంటే మన 'స్టాకర్స్' నేషనల్ యాంథమ్ 'ఐ వాన్న ఫాలో 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 యూ' అండ్ 'నాన్నకు ప్రేమతో' టైటిల్ సాంగ్ ఇద్దరు పాటలు రాసింది డీఎస్‌పీనే. 'ఖైదీరామ 150లో' 'రత్తాలు రత్తాలు' అండ్ 'అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు' అండ్ దెన్ ఫైనల్‌గా 'పరుగు పరుగు' ఫ్రమ్ 'చిత్రలహరి'. సో, యాహ్! దోస్ 2. నెక్స్ట్ 'రకెందు మౌలి' గారు. 'రకెందు మౌలి' గారు హి ఈస్ యాక్చువల్లీ ద సన్ ఆఫ్ మన 'వెన్నెల కాంటి' గారు. సో, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బట్ ఆయన మెజారిటీ డబ్బింగ్ మూవీస్‌కి ఆయన చేస్తారు. ఈయన ఒక్క పాటతో మీరు ఆయన గుర్తు చేసుకోవాలంటే ఒకటే 'అంతరాక్షి' సినిమాలో ద మోస్ట్ ఫేమస్ సాంగ్ 'ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా' ఆ పాట ఉంది కదా! సో, ఆ పాట యాహ్! సో, ఆ పాట అంటే ఆ పాట రాసింది ఆయన పేరు 'రకెందుమౌళి' అనమాట. యాహ్! నెక్స్ట్ 'రాహుల్ రామకృష్ణ' గారు. యెస్! ద సేమ్ యాక్టర్ హూ హస్ గాట్ ఎ బ్రేక్ ఇన్ 'అర్జున్ రెడ్డి' ఆయన ఒక లిరిసిస్ట్ కూడా. సో, 'పెళ్లి చూపులు' సినిమాలో ఇద్దరు పాటలుంటాయి. ఒకటి 'ఈ హీ హీ బాబు గారికి
పాట పాడ ఆ పాట ఉంటది గదా! అదే దాని తర్వాత రాల పూల ఆ పాట ఉంటది గదా! సో, ఆ ఇద్దరు పాటలు రాసేది రాహుల్ రామకృష్ణ. సో, ఐ వాస్ ఆల్సో స్టన్డ్ టు నో థట్. తర్వాత తెలిసింది. బట్ యాహ్! అండర్ రేటెడ్. దాని తర్వాత 'వకరిపుల్ల యాదగిరి' గారు ఈయన బేసిక్‌లీ ఒక్క పాటతో వచ్చి హీ బేసిక్‌లీ జస్ట్ అంటే అది ఎలా జెప్పాలో నాకు అర్థం గాట్లేదు గానీ, సినిమా చూపిస్తా మామ అండ్ రేస్ గుర్రం ఆ పాట రాసేది ఈయనే. సో, ఒక్క పాటతో బేసిక్‌లీ ఇండస్ట్రీని మొత్తం షేక్ జేశారు. అప్పట్లో ఆ పాట ఇప్పుడు గూడా సెన్సేషన్. బట్ యాహ్! ఐ వుడ్ గో విత్ ఆల్ దోస్. నెక్స్ట్ 'ఈఎస్ మూర్తి' గారు. ఐ థింక్ మెయిన్‌లీ 'ఎస్ఏ రాజశేఖర్' గారు, 'ఎస్ఏ రాజ్‌కుమార్‌తో' పనిజేసేవారు ఈయన. బట్ హీ రోట్ 3 క్లాసిక్ అంటే నో. ఆల్‌మోస్ట్ ఆల్ ది సాంగ్స్ ఆర్ వెరీ నోటబుల్. అండ్ ఇవైతే నా క్లాసిక్స్. చిన్నప్పుడు నేను పెరిగి విన్నాను. 'కొమ్మ కొమ్మ ఫ్రమ్ నువ్వొస్తావని' అది రాసింది 'ఈఎస్ మూర్తి.' దాని తర్వాత 'ప్రేమ ఎందుకని' ఫ్రమ్ 'నిన్నే ప్రేమిస్తా' 'హరిహరన్' నో, ఐ డోంట్ థింక్ సో. నో, నో, నో. ఐ థింక్ ఇది రాజేష్ పాడిన పాట. దాని తర్వాత 'షేపు చూసి' ఫ్రమ్ 'రాజా' మూవీ. అండ్ దెన్ 'కృష్ణవందే జగద్గురం' సినిమాలో నా ఫేవరెట్ పాట 'సయ్యంద్రి నాను సయ్యంటిరా' బై శ్రేయ ఘోషల్. ఆఫ్‌కోర్స్ అది ఐటెమ్ సాంగ్ విత్ సమీర్ రెడ్డి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ తర్వాత మన 'విక్టరీ వెంకటేష్' వస్తాడు దాంట్లో. దట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. వాళ్ళిద్దరూ ఒకే స్క్రీన్‌లో చూడడం 'రానా' అండ్ 'వెంకటేష్.' సో యాహ్! అండ్ దెన్ మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ 'సంక్రాంతి' మూవీ. ఆ సినిమా నేను చూడలేదు. 'సంక్రాంతి' సినిమా అంటే అదే 'వెంకటేష్' అండ్ 'శ్రీకాంత్' అండ్ 'శివబాలయ్య' దాంట్లో 'లక్షదొంబ' ఐ థింక్ హోల్ ఆఫ్ టీఎఫ్ఐ ఉంటది ఆ సినిమాలో. బట్ నాకు పాటలు ఇష్టం. 'అందాల శ్రీమతికి' అని ఒక పాట ఉంటది. ఆ పాట కూడా రాసింది ఎస్ మూర్తి. సో యాహ్! నెక్స్ట్ 'కిట్టు విసుప్రగడ' ఆహ్, రీసెంట్‌గా ఫేమస్ అయిన ఒక లిరిక్ రైటర్. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన ఒక్క పాటతో మీరేమైనా గుర్తు చేసుకోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్. 'ఉండిపోరాదే' ఫ్రమ్ 'హుషారు' మూవీ ఆ పాట రాసింది. అంటే ఆయన ఎట్లా ఫేమస్ అయ్యారంటే ఆ పాటతోనే. సో 'ఉండిపోరాదే.' దాని తర్వాత 'తరగత గది' అండ్ దెన్ 'అరెరే ఆకాశం' ఫ్రమ్ 'కలర్ ఫోటో'. 'ఫలక్నామా దాస్‌లో' ద బెస్ట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ 'అరెరే మనసా' బై సిద్ శ్రీరామ్. 'యుద్ధం శరణంలో' నా ఫేవరెట్ సాంగ్ 'ఎలుగుల తెరలే'. నెక్స్ట్ 'నాంది' సినిమాలో 'దేవతలంతా' ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ద బెస్ట్ సాంగ్ బై అనురాగ్ కుల్కర్ణి. రీసెంట్‌గా వచ్చిన ఒక పాట, ఒక 'మా తిరుపతి' పాట విత్ ఐ థింక్ 'శంకర్ మహాదేవ్' అండ్ 'రమ్య బెహ్రా' ఇద్దరు ఉంటారు. సో రియల్లీ గుడ్ సాంగ్. దాని తర్వాత 'సెహరీ' సినిమాలో మళ్ళీ 'సిద్ శ్రీరామ్‌తో' చేతులు కలిపి ఇది చాలా బాగుందిలే అని ఒక పాట ఉంటది. సో, ఈ పాటలన్నీ రాసేది కిట్టు విసుప్రగడ. నెక్స్ట్ 'కళ్యాణ్ చక్రవర్తి' నాకు రీసెంట్ టైమ్స్‌లో చాలా నచ్చిన ఒక లిరిక్ రైటర్ అన్నమాట 'కళ్యాణ్ చక్రవర్తి.' ఆహ్, ఆయన్ని గుర్తుపెట్టుకోవాలంటే 'అలవైకుంఠపురంలో' టైటిల్ సాంగ్ ఎవరైనా రాసారంటే అది 'కళ్యాణ్ చక్రవర్తి' గారినే. సో, దాని తర్వాత యాహ్! సో, అది రాసేది ఆయనే. సో, దాని తర్వాత ఆయనకి చాలా మంచి పేరొచ్చింది. అండ్ దెన్ 'నీది నాదంటూ' అండ్ దెన్ 'ఏటుకొక పూట' అండ్ 'నీటి నీటి సొక్క' ఈ 3 పాటలు 'టక్ జగదీష్' సినిమా నుండి రాసింది ఆయనే. యాక్చువల్లీ 'నీది నాదంటూ' ఐ థింక్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ 'టక్ జగదీష్' అలాంగ్ విత్ 'కోలో కోలో అన్న కోలో' ఎందుకంటే అది సిరివెన్నెల గారు రాశారు కాబట్టి. బట్ యాహ్! అండ్ దెన్ దాని తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'విన్నరో భాగ్యమో విష్ణు కథ' పాటలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఏంటంటే 'వాసవ సుహాస' ఎంత స్పష్టమైన తెలుగులో ఆయన రాసారంటే ఇట్స్ సో రిఫ్రెషింగ్ టు హియర్. అండ్ దెన్ మొన్నే కొత్త పాటొచ్చింది 'చుక్కలేటు కొండలే' ఇట్స్ అబౌట్ తిరుపతి. సూపర్ పాట. అండ్ దెన్ ఇంకోటి 'అఖండ' సినిమాలో 'అడిగా అడిగా' అండ్ దెన్ ఆ సినిమాలో 'అమ్మ' సాంగ్ కూడా ఉంటది గదా! సో, ఆ పాట కూడా వాస్ బై 'కళ్యాణ్ చక్రవర్తి.' సో, రీసెంట్ టైమ్స్‌లో నాకు బాగా ఐ థింక్ రీసెంట్ టైమ్స్‌లో 'శ్రీమణి' గారి తర్వాత నాకు బాగా ఇష్టమున్న లిరిక్ రైటర్ డెఫినైట్‌లీ 'కళ్యాణ్ చక్రవర్తి' గారు. సో, యాహ్! నెక్స్ట్ 'సానపతి భరద్వాజ్ పుత్రుడు' ఈయన 'రాజావారి రాణి' గారు ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ రాశారు. అండ్ దెన్ 'సిన్నవాడ' ఫ్రమ్ 'అశోకవనంలో అర్జున్ కళ్యాణం.' అండ్ దెన్ 'సందల్లే సందలే సంక్రాంతి సందలే' ఫ్రమ్ 'శ్రీకారం' సినిమా ఉంటది గదా! శర్వానంద్‌తో. ఆ పాట కూడా ఆయనే రాశారు. బట్ ఐ థింక్ రీసెంట్ టైమ్ బేసిక్‌లీ అది ఎలా జెప్పాలి మన ఇందాకడ ఎపిసోడ్‌లో జెప్పా. తెలుగు సినిమా 'రైజ్' ఎపిసోడ్‌లో నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ 'రవికిరణ్ కొల్లా' అనమాట. సో, 'రవికిరణ్ కొల్లా' జేసే విధానం ఈయన బేసిక్‌లీ ఆయనతో బాగా పనిజేసేవాళ్ళు. సో, ఇప్పుడు మీరు గమనిస్తే డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ కాంబోస్ ఉంటాయి గదా! సో, ఆ కాంబినేషన్ వలన వచ్చే ఏమైనా ఉన్నాయంటే అవే.
నెక్స్ట్ మన ఆస్కర్స్‌కి వెళ్తున్న ఎంఎం కీరవాణి గారు. ఈయన చాలా పాటలు రాశారు. 'జిమ్ జిమ్ మాయ', 'దూరంగా' అండ్ 'జోలాలి' ఫ్రమ్ 'విక్రమార్కుడు'. 'నా కోసం' అండ్ 'అనగనగనగనగనగనగన' ఆ రోలింగ్ టైటిల్స్ సాంగ్ ఉంటది కదా! 'మగధీర' సినిమాలో అది కూడా రాసింది ఆయనే. 'వేదం' సినిమాలో చాలా పాటలు ఆయనే రాశారు. సో, 'రూపాయి', 'మళ్ళీ పుట్టాని', 'మళ్ళీ పుట్టని' సారీ, 'వేదం', ఈ 'ఏ చీకటి చేరని', 'అలలే కమని కలలి' అండ్ దెన్ 'నువ్వు ముందని', 'నే ముందని'. ఆహ్, ఈ పాటలన్నీ 'వేదం' సినిమాలో నుండి. ఆ సినిమా కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. దాని తర్వాత 'బాహుబలి 2'. వావ్! 'బాహుబలి 2లో అన్ని పాటలా? 'బాహుబలి 2లో' హీరో 3 సాంగ్స్. 'ఒక ప్రాణం', ఆఫ్ కో 'ఒక ప్రాణం' నాకైతే లైక్ బెస్ట్ ఇంట్రో టు ఎ మూవీ ఏదైనా ఉందంటే ఆ 'ఒక్క ప్రాణం' పాటతో ఎవ్రీ లిరిక్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఆ మొత్తం పాటలో, అంటే నువ్వు మొత్తం సినిమా మళ్ళీ నువ్వు ఒక పాటలో రీటెల్లింగ్ చేయాలంటే అది బ్రిలియంట్ మూవ్ అసలు. బట్ యాహ్! 'బాహుబలి 2లో' 'ఒక ప్రాణం', దాని తర్వాత 'కన్నాని ఎదిరించరా' అండ్ దెన్ 'దండాలయ్య'. ఈ 3 పాటలు రాసింది వాస్ యాహ్! ఈ 3 పాటలు రాసింది వాళ్ళ కీరవాణి గారు. అండ్ దెన్ రీసెంట్‌గా 'ట్రిపుల్ ఆర్‌లో 'జనని' చాలా ఎమోషనల్ సాంగ్. బట్ కీరవాణి గారు ఈస్ వెరీ, వెరీ గుడ్ లిరిసిస్ట్. అండ్ నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయినా ఈ పాటలన్నీ ఆయనే రాసారంటే. ఐ థింక్ ఇంకోటి ఐ థింక్ హి రోట్ సమ్ అదర్ వన్స్. ఐ కుడ్ బి రాంగ్. బట్ ఒక్క నిమిషం. 'మర్యాద రామన్న' సినిమాలో ఎవరు రాసారు? లేదు, 'మర్యాద రామన్న' సినిమాలో ఆయనేం పాటలు రాలేదు. ఆయన అంటే తెలుగమ్మాయి, ఆ సినిమాలో నా ఫేవరెట్ పాట 'తెలుగమ్మాయి'. బట్ అది రాసింది అనంత శ్రీరామ్. ఆయన మేబీ ఆయన పాడరు కాబట్టి ఆయన కూడా రాసారని నేను అనుకున్నానేమో. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ యాహ్! ఓకే. సో, వి ఆర్ ఆల్‌మోస్ట్ డన్. కమింగ్ టు ద లాస్ట్ వన్ మన 'రెహమాన్' గారు. 'రెహమాన్' గారు ఈయన ఎంత అండర్ రేటెడ్ అంటే అంత అండర్ రేటెడ్. ఎందుకంటే 'తీన్మార్' సినిమాలో 2 ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. దాంట్లో చాలామంది ఏమంటారంటే 'ఆలే బాలే' బెస్ట్. ఆ తర్వాత చాలామంది 'చిగురు బోనియా'. యాక్చువల్లీ మర్చిపోయా. 'చిగురు బోనియా' రాసినటువంటి వ్యక్తి వాస్ 'విశ్వ'. ఆ పాట ఆయన కూడా పాడారంట. సో, 'చిగురు బోనియా' ఓకే. బట్ యాహ్! 'గెలుపు తలుపులే' అండ్ దెన్ 'వయ్యారాల జాబిల్లి మల్లెగట్టి' బై కరుణ్య గారు కదా! ఆ ఇద్దరు పాటలు రాసేది ఆయన పేరు రెహమాన్ అన్నమాట. దాని తర్వాత 'రేస్ గుర్రం' సినిమాలో 'గలగల'. దాని తర్వాత 'టచ్ చేసి చూడు' సినిమాలో ద బెస్ట్ సాంగ్ 'మనసా'. 'మనసా మనసా' ఆ మొత్తం పాట ఉంటది కదా! దాని తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాలో ఆల్మోస్ట్ అన్ని పాటలు ఆయనే రాశారు. 'కడలల్లే నీ నీలి కళ్ళలోన గిరగిర తిరిగే', 'ద క్యాంటీన్ సాంగ్', 'మామ చూడరు' అండ్ దెన్ 'ఓ కలలా కథలా' ఈ పాటలన్నీ ఉంటాయి కదా! 'డియర్ కామ్రేడ్' సినిమాలో. ఆ పాటలన్నీ రాసింది మన రెహమాన్ గారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ నా సెకండ్ ఫేవరెట్ సాంగ్ 'ఈ వేడుక' ఫ్రమ్ 'అశోకవనంలో' ఎన్ని సార్లు విన్నా నాకదే అనిపిస్తది. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ సూదింగ్ సాంగ్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ లైక్ ఇట్స్ లైక్ ఎ వెరీ హార్ట్ టచింగ్ సాంగ్ అన్నమాట. సో, యాహ్! దాని తర్వాత బట్ యాహ్! 'అశోకవనంలో' సినిమాలో 'ఈ వేడుక' అండ్ దెన్ 'అర్ధశతాబ్దం' అని ఒక సినిమా ఉంటదండి. ఆ సినిమా నేను చూడలేదు. దాంట్లో 'కార్తీక రత్నం' హీరో. 'కార్తీక రత్నం' ఎవరంటే మీరు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమా చూసుంటే 'జోసెఫ్' అని ఒకడు ఆడతారు గదా! ఆయన పేరు 'కార్తీక రత్నం'. సో, ఆయన ఈ సినిమాలో ఉంటారు. ఈ పాట శంకర్ మహాదేవన్ పాటనమాట. 'అరె మెరిసెలే మెరిసెలే కనులలో మెరిసెలే' మొత్తం ఉంటది గదా! సో, ఆ పాట. అండ్ దెన్ 'పుష్పక విమానం' 2021 అదే ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా ఉంటది గదా! ఆ సినిమా 'మళ్ళీ రావా' అని ఒక పాటుంటది. నాకెంతో ఇష్టమైన సింగర్ 'హరిహరన్' పాట పాడారనమాట. సో, ఐ లైక్డ్ ఆల్ ఆఫ్ దోస్. బట్ యాహ్! ఐ వెంట్ త్రూ దిస్ వే మోర్ క్విక్‌లీ దెన్ ఐ ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే నేనిక్కడ 1,90,000 పాటలు రాసుకున్నాను. సో, ఈ ఎపిసోడ్ ఎవరైనా వింటున్నారంటే డిస్క్రిప్షన్‌లో ఏమి ఉండవు. నేను చెప్పే విధానం ఉంటది. బికాజ్ యాంకర్ ఐ థింక్ అన్ని డిస్క్రిప్టివ్ వర్డ్స్ ఇట్ డెఫినెట్‌లీ కెనాట్ హ్యాండిల్ ఇట్. చూస్తాను. బట్ ఐ యామ్ 100% ష్యూర్ దట్ ఇట్ వోంట్ బి దేర్. బట్ ఐ హోప్ ఈ ఎపిసోడ్ నుండి లేకపోతే ఇంకేమైనా ఉంటే
ఐ నో దట్ ఇది ఆల్మోస్ట్ లైక్ వికీపీడియా లాగా ఉంటది. ఆర్ పా అంటే పాఠాలు పాఠాలు చెప్పడం అనాలో, లేకపోతే ఇంకేమైనా చెప్పాలనాలో నాకు నాకు నిజంగా నాకు తెలీదు. బట్ ఐ హోప్ ఈ ఎపిసోడ్ వినిన తర్వాత మీరు కొంత గొప్పో నేర్చుకున్నారు. యూ హాడ్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ఇట్. బట్ యాహ్! నా ఉద్దేశ్యం ఏంటంటే వికీపీడియా తయారు చేయడం అనేదే గాదు. నాకేంటంటే నాకిష్టం ఉన్న పాటలు ఎవరు రాసారు అండ్ నా లిసనర్స్‌తో లేకపోతే అంటే మీరందరిని లైక్ ఇన్ఫార్మ్ చేయాలనేదే నా ప్రయత్నం. బట్ యాహ్! ఇక్కడికొచ్చి క్లాస్ పీకడం, ఇది జెప్పి అది జెప్పి అని చేయడం అది అసలు నా ఉద్దేశ్యం కాదు. జస్ట్ ఐ లైక్ నాకు తెలుగు సంగీతం అంటే చాలా ఇష్టం. అండ్ మనకుండే యూ నో ఎవరెవరు రచయితలు ఎవరైతే ఉన్నారో ఈ అద్భుతమైన పాటలకి వాళ్ళెవరో తెలుసుకోవాలని మీకు తెలియాలి. ఆహ్, మీకు తెలియచేద్దామని అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళకుండే ఒక అప్రిషియేషన్ రావాలనేది ఆహ్, ఆహ్, అదే అదే నా ప్రయత్నం. సో యాహ్! ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ది ఎపిసోడ్ అండ్ ఇందాకడ చెప్పినట్టు ఏదో ఒకటి నేర్చుకున్నారు. అండ్ యాహ్! జస్ట్ హోప్ yeah, thank you so much for listening, and we'll see you all in the next episode. Have a fantastic weekend, and we will see you all on Tuesday. Thank you so much for listening. Bye bye.